హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లా హిమాలయాల అందాలకు ప్రమాదకరమైనటువంటి ఘాట్ రోడ్లకు పుట్టినిల్లు. ఇక్కడి సట్లెజ్ నదిపైన ఉన్న ఒక పాత ఐరన్ బ్రిడ్జ్ సాధారణంగా కొండ ప్రాంతాలలో ఇలాంటి వంతెనలే రవాణాకు ఆధారం. ప్రతిరోజు వందలాది వాహనాలు దీనిపైన నుంచి వెళ్తుంటాయి. ఆ రోజు కూడా అంతా సాధారణంగానే ఉంది. నదిలో నీటి ప్రవాహం కొంత తక్కువగానే ఉంది. కానీ ఆ వంతెనకు అదే ఆఖరి రోజు అవుతుందని, అక్కడ ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఎవరు ఊహించలేదు. సమయం మధ్యాహ్నం అవుతుంది. భారీ బరువుతో ఉన్న ఒక గ్రావెల్ ట్రక్ ఆ వంతెనపైకి వచ్చింది. డ్రైవర్ ఎప్పటిలాగే నమ్మకంతో వంతెనపై ముందుకు సాగుతున్నాడు. ట్రక్కు బరువుకు ఆ పాత వంతెన లోపల ఏ క్షణమైనా కూలిపోయేలా మూలుగుతుంది. వంతెన సగం దాటింది, ముప్పావు భాగం దాటింది. దాదాపు వంతెన చివరి దాకా ట్రక్ చేరుకుంది. ఇక సేఫ్గా అవతలి ఒడ్డుకు వెళ్ళిపోతుంది అని అనుకున్నటువంటి మరుక్షణమే ప్రకృతి తన వికృత రూపాన్ని చూపించింది. వీడియోలో చూస్తున్నట్లుగా కనురెప్పపాటులో ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. వంతెన చివరి దాకా వెళ్ళిన ట్రక్ ఒక్కసారిగా వంతెన మధ్య భాగం కుప్పకూలడంతో వెనక్కి జారిపోయింది. ఆ ఇనుప వంతెన ముక్కలు ముక్కలుగా విరిగి నదిలోకి పడిపోతుంటే ఆ భారీ ట్రక్ కూడా నదిలోకి పడిపోయింది. చుట్టూ భారీగా దుమ్ము ధూళి లేచాయి. చూస్తున్న వాళ్ళ గుండెలు ఆగిపోయాయి. అయ్యో, డ్రైవర్ ఏమైపోయాడు, అంతా ఎత్తు నుంచి నదిలో పడితే ప్రాణాలు మిగులుతాయా అని అందరూ ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో ఒక పెద్ద అద్భుతం జరిగింది. ఆ ట్రక్ వెనకే ఒక తెల్లటి కారు కూడా వంతెన వైపు వచ్చింది. కానీ ట్రక్ బ్రిడ్జ్ చివరన ఉండగానే వంతెన కూలిపోవడంతో కారు డ్రైవర్ అప్రమత్తమై వంతెన ఎక్కకుండా అక్కడే ఆగిపోయాడు. ఒకవేళ ఆ కారు మరికొద్ది సెకండ్లు ముందుకు వచ్చినా ఆ వంతెనలో సమాధి అయ్యేదే. కానీ అదృష్టం బాగుండి కారులోని వారు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. అంతేకాదు నదిలో నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉండడం వల్ల వంతెన చివరన ట్రక్ పడడంతో ఆ ట్రక్ డ్రైవర్ కూడా త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ భయంకరమైనటువంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆయుష్ గట్టిగా ఉంటే చావు మన పక్కన నుంచి వెళ్ళినా ఏం చేయలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.